హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఇవాళ నుంచి నీట్ ఫిజిక్స్ కి సంబంధించిన క్లాసెస్ లెక్చర్స్ వేసి పెట్టబోతున్నానండి. అంటే ఇలాంటివి పెడతానని చెప్పేసి ఆల్రెడీ నా ఛానల్లో నేను చాలాసార్లు చెప్పాను. సో ఇప్పుడు ఇవాళ నుంచి నేను ఆ నీట్ ఫిజిక్స్ కి సంబంధించిన క్లాసెస్ పెడుతున్నాను. ఓకే, నేను ఫిజిక్స్ మాత్రమే చెప్పగలండి, కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఇవన్నీ నాకు అంతగా ఐడియా లేదు. సో ఐఎమ్ కన్ఫైన్డ్ విత్ ఓన్లీ ఫిజిక్స్. ఓకే, సో ఈ ఫిజిక్స్ లో కూడా ఎలా అంటే నేను ఇవాళ స్టార్టింగ్ నుంచి చెప్పట్లేదు, జస్ట్ మీకు అంటే నా వే ఆఫ్ టీచింగ్ కానివ్వండి, అలాగే నా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానివ్వండి, ఇవన్నీ నచ్చుతాయో లేదనేది నాకు తెలియదు. ఓకే, సో అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఒక స్పెసిఫిక్ టాపిక్ తీసుకొని దీని ఒక డెమో లాగా నాకు నేనే ఒక డెమో ఇచ్చుకొని నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. ఓకే, మీకు డెమో కనుక నచ్చినట్లయితే మీకు వచ్చిన రెస్పాన్స్ ని బట్టి, అలాగే నాకు వచ్చిన లైక్స్ ని బట్టి, అలాగే కామెంట్స్ ని బట్టి, వాటిని బట్టి నేను నెక్స్ట్ ఫర్దర్ గా ఎప్పుడు స్టెప్ తీసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది చూస్తానండి. ఓకే, సో ఇవాళ డెమో కోసం ఈ స్పెసిఫిక్ డెమో కోసం నేను సెలెక్ట్ చేసిన టాపిక్ ఏంటంటే హీట్, టెంపరేచర్ అండ్ స్కేల్స్. ఓకే, ఎందుకు ఈ స్పెసిఫిక్ టాపిక్ నేను కన్సిడర్ చేశాను అంటే బేసికల్ గా నేను థర్మల్ స్పెషలిస్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ స్పెసిఫిక్ టాపిక్ ఏంటంటే ప్రీ రిక్వైజైట్స్ ఏమీ అవసరం లేదు. ఓకే, అంటే ముందు వాటికి సంబంధించినవి ఏవి కూడా తెలుసుకోవాల్సిన నీడ్ లేదు. జస్ట్ కామన్ సెన్స్ యూస్ చేసి మనకి నేను చెప్తున్న క్లాస్ కనుక వినేటట్లయితే చాలు, మీకు అర్థమైపోతుంది. కాబట్టి నేను ఈ స్పెసిఫిక్ టాపిక్ నే నా డెమోగా ఇస్తున్నానండి. మీకు గనక ఇది నచ్చితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్స్ కొట్టండి. వచ్చిన దాన్ని బట్టి నేను ఏం చేస్తానంటే రెగ్యులర్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసేసేస్తాను. ఓకే, సో సో మాక్సిమం ఎక్స్టెంట్ నీట్ ఫిజిక్స్ అనేది ఇంగ్లీష్ లోనే ఉంటుందమ్మా. ఓకే, బట్ నేను ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళ కోసమని, ఆంధ్ర తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి నేను మాక్సిమం తెలుగులోనే చెప్తున్నాను. అంటే కాన్సెప్ట్స్ అన్ని తెలుగులో చెప్తానని కాదు, కొన్ని తెలుగులోనే చెప్తాను. మాక్సిమం ఎక్స్ప్లెనేషన్ అంతా ఇంగ్లీష్ లోనే ఉంటుంది. ఐ కెన్ టీచ్ ఇన్ ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు. ఈ 3 లాంగ్వేజెస్ లో ఏ లాంగ్వేజ్ అయినా నాకు పర్లేదు. ఐ కెన్ టీచ్ ఎయిదర్ 3 ఆఫ్ ద లాంగ్వేజెస్, నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఇట్స్ అప్ టు యూ. ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఎంతమంది ఎక్కువ మంది ఇంగ్లీష్ లో అడుగుతున్నారు అంటే ఇంగ్లీష్ లో చెప్తా, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమంటే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎనీవే నేను ఇంగ్లీష్ లో చెప్పినా కూడా అది మీ బ్రెయిన్ లోకి తెలుగులా కన్వర్ట్ అయ్యి మాత్రమే వెళ్తుంది. కాబట్టి నేను అందుకే టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి తెలుగులోనే చెప్తున్నాను. బట్ అలా కాదు సార్, మీరు మొత్తం టోటల్ గా ఇంగ్లీష్ లోనే చెప్పండి అన్న, నాకు ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే 50-50%, అంటే 50% తెలుగు, 50% ఇంగ్లీష్ లో చెప్పుకుంటూ వెళ్తాను. క్లాసెస్ మూవ్ ఆన్ అయ్యే కొద్దీ ఏం చేస్తానంటే తెలుగు పర్సంటేజ్ తగ్గించేసి ఇంగ్లీష్ పర్సంటేజ్ పెంచుతాను. ఓకే, ఇలా నేను దీనికి తగ్గట్టు క్లాస్ చెప్పుకుంటూ వెళ్తానమ్మా. ఓకే, సో ఇవాళ అయితే నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే హీట్, టెంపరేచర్ అండ్ స్కేల్స్. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ టైం మన క్లాస్ లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఈ హీట్ అనే కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంట్ అమ్మా మనకి. ఈ హీట్ అనే టాపిక్ ఎక్కడ వదలదు. ఈ హీట్ అనే దాని గురించి మనకి ఇంజనీరింగ్ కి వెళ్ళిన, అంటే సపోజ్ ఐఐటి జేఈ వాళ్ళు కూడా ఈ క్లాస్ వినొచ్చు, నీట్ వాళ్ళే కాదు. అండ్ ఈ స్పెసిఫిక్ టాపిక్ అనేది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఫర్దర్ గా వాళ్ళ క్లాసెస్ వెళ్ళినప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఎనీవే అసలు ఫస్ట్ హీట్ అంటే ఏంటి దాని గురించి మనం తెలుసుకుందాం ముందు. ఓకే, సో హీట్ అంటే ఏంటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేడి. అది ఎప్పుడు జరుగుతుంది మనకి సెన్స్ అయినప్పుడు. సపోజ్ ఏదన్నా ఒక బౌల్ హీట్ గా ఉందనుకోండి, దాన్ని మనం పట్టుకుంటే కానీ తెలియదు. ఓకే, లేదు దానిలోంచి పొగలు వచ్చేటప్పుడు కానీ తెలుస్తుంది. ఇదంతా ఏంటి, ఒక సెన్స్. ఓకే, మనం ఒక బౌల్ హీట్ గా ఉందని ఎలా చెప్తాం, దాన్ని పట్టుకున్నప్పుడు, దాన్ని టచ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, అది బౌల్ హీట్ గా ఉందని తెలుస్తుంది. ఎలా తెలుస్తుందమ్మా, ఎందుకు తెలుస్తుంది మనకు బౌల్ హీట్ గా ఉన్నట్టు? ఎందుకంటే మన ఫింగర్స్ బౌల్ ని పట్టుకుని మన హ్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ హ్యాండ్ నార్మల్ టెంపరేచర్ లో ఉంటుంది, ఆ బౌల్ ఏంటంటే హై టెంపరేచర్ లో ఉంటుంది. సో మనం పట్టుకోగానే ఏమవుతుంది, ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్, అంటే బౌల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో హై టెంపరేచర్, అవి మన ఫింగర్స్ ని తాగుతాయి. తాగినప్పుడు మనకు ఆ సెన్సేషన్ వచ్చి మనకు దెన్ వీ కెన్ ఫీల్, అప్పుడు మనం వాటిని ఫీల్ అవుతాం వేడిని. ఓకే, సో కాబట్టి ఏంటి, హీట్ అనేది ఒక టైప్ ఆఫ్ సెన్సేషన్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ సెన్సేషన్ మనకి తగలడానికి ఏమవుతుందమ్మా, బౌల్లో నుంచి మనకి ఏమవుతుంది, హీట్ అనేది లేదా టెంపరేచర్ అనేది మనకి ఫింగర్స్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో హీట్ అంటే నేను ఏం రాసుకోవచ్చమ్మా, ఇట్స్ ఎనర్జీ ఇన్ ట్రాన్స్ఫర్. అంటే ఏం చేంజ్ అవుతుంది అనేది ఏంటి, అంటే ఆ బౌల్లో నుంచి ఇక్కడ చేంజ్ అవుతుంది ఏంటమ్మా, హీట్ ఎనర్జీ కావచ్చు లేదా కైనెటిక్ ఎనర్జీ కావచ్చు, ఏదైనా కానివ్వండి, బట్ ఎనర్జీ ఈజ్ ఇన్ ట్రాన్సియంట్. ఓకే, ఎనర్జీ ఈజ్ ఇన్ ట్రాన్సియంట్. లేదు దీన్ని ఇంకా ఏం రాసుకోవచ్చు అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ గురించి మనందరికీ తెలిసినవి చాలా ఉంది. ఎనర్జీ అంటే ఏంటి,
Energy is an entity, it never neither be created nor be destroyed, but transforms from one form to another form. అలాగే హీట్ కూడా ఏంటి, హీట్ టైప్ ఆఫ్ ఎనర్జీ. అదేమవుతుంది, హై టెంపరేచర్ బాడీలోంచి లో టెంపరేచర్ బాడీలోకి వెళ్తూ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు మాత్రమే మనం ఏం చేయగలుగుతాం, ఆ హీట్ ని సెన్స్ చేయగలుగుతాం. ఓకే, సో అలాగే వే ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ, ఇది ఒక టైప్ ఆఫ్ వే ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ అనుకోవచ్చు. ఓకే, సో అలాగే ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్ లో మనకి ఇంకోటి కూడా ఉంది, అదే వర్క్. హీట్ అండ్ వర్క్, ఈ రెండింటికి కూడా యూనిట్స్ జౌల్స్. ఈ రెండు కూడా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయ్యేది. బట్ వర్క్ లో ఇప్పుడు కూడా మెకానికల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. వర్క్ లో ఇప్పుడు కూడా మెకానికల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఎందుకు, వర్క్ ఏదైనా జరగాలి అంటే మనం ఎక్స్టర్నల్ గా ఫోర్స్ అప్లై చేయాలి, దానికోసం మెకానిజం జరగాలి. ఫోర్స్, కప్పులు ఇట్లాంటివి చాలా ఇన్వాల్వ్ అవుతాయి. ఫోర్స్, కప్పులు, మొమెంటం ఇట్లాంటివి చాలా ఇన్వాల్వ్ అవుతాయి మెకానికల్ వర్క్ లో. ఓకే, బట్ హీట్ లో అలాగా, హీట్ ఈజ్ నాన్ మెకానికల్. హీట్ ఈజ్ నాన్ మెకానికల్. హీట్ అనేది మెకానిక్ కి సంబంధం లేదు, మెకానికల్ గా జరగదు. హీట్ అనేది న్యాచురల్ ఎక్స్టెంట్ అనమాట. హీట్ అనేది అంటే సపోజ్ నీళ్లు ఎత్తు నుంచి పల్లానికి వెళ్తాయి, వాటర్ అనేది ఎత్తు నుంచి పల్లానికి వెళ్తాయి. ఓకే, అంతేందుకమ్మా, ఇప్పుడు మన ఫ్యాన్ ఉంది, మన ఫ్యాన్ రన్ అవ్వాలంటే ఏం కావాలి, స్విచ్ లో నుంచి మనకి ఏం అవ్వాలి, ఎనర్జీ ఫ్యాన్ లోకి వెళ్ళాలి. అంటే ఏంటి, స్విచ్ దగ్గర హై ఎనర్జీ ఉంటుంది, హై ఎనర్జీ వోల్టేజ్ ఉంటుంది, ఫ్యాన్ లో లో ఎనర్జీ వోల్టేజ్ ఉంటుంది. మనం ఎప్పుడైతే స్విచ్ వేస్తామో దానికి దీనికి అంటే ఫ్యాన్ కి స్విచ్ కి మధ్యలో మనకు ఒక బాండింగ్ అనేది, ఒక వే అనేది ఏర్పడుతుంది. ఆ వే నుంచి ఏమవుతుంది, హై ఎనర్జీ అనేది లో ఎనర్జీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్ టు వాట్ ఎక్స్టెంట్, అది ఎప్పటిదాకా, ఈ రెండు ఎనర్జీలు సేమ్ అయ్యేదాకా, ఈ రెండు ఎనర్జీలు కూడా ఏమవ్వాలి, సేమ్ అయ్యేదాకా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. కాబట్టి హీట్ అనేది వేదమ్మా, వర్క్ అనేది వేరు. ఓకే, హీట్ అనేది ఏంటి, ఎనర్జీ ఇన్ ట్రాన్సియంట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. వర్క్ కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ, బట్ వర్క్ ఈజ్ మెకానికల్ అండ్ హీట్ ఈజ్ నాన్ మెకానికల్. ఓకే, రెండింటికి కూడా యూనిట్స్ జూల్స్. ఓకే, అండ్ మరి టెంపరేచర్ అంటే ఏంటి సార్, టెంపరేచర్ అంటే ఏంటి, టెంపరేచర్ అంటే సింపుల్ అమ్మా, ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. ఒకటి ఎంత వేడిగా ఉంది, ఒక సబ్స్టెన్స్ కానివ్వండి, ఒక బౌల్ కానివ్వండి, ఎంత హాట్ గా ఉందని ఎలా చెప్పగలుగుతాం, మనకి తగిలే సెన్సేషన్ బట్టే కదా, ఆ డిగ్రీని బట్టే కదా. ఎంత బాగా అంటే బాగా హీట్ తగిలితే ఏమైనట్టు, బాగా హాట్ గా ఉన్నట్టు. హీట్ అసలు తగలకుండా చల్లగా ఉంటే ఏమన్నట్టు, కోల్డ్ గా ఉన్నట్టు. సో ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఈజ్ నథింగ్ బట్ టెంపరేచర్. ఇంకో విధంగా చెప్పాలి అంటే మెజర్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్. మెజర్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్, ప్రతి మాలిక్యూల్ కి ఉన్నటువంటి ఎనర్జీ లేదా ఎనర్జీ పర్ మాలిక్యూల్ అనుకోవచ్చు. దీన్ని ఏమనుకోవచ్చు, ఎనర్జీ పర్ మాలిక్యూల్ అనుకోవచ్చు. ఓకే, ఇది మీకు కరెక్ట్ గా అర్థం కావాలి అంటే ఒకటేనమ్మా, చెప్తున్నా కదా, ఒక బౌల్, ఇందాక నేను చెప్పింది, ఒక బౌల్ తీసుకుందాం, ఆ బౌల్ ని పట్టుకుందాం, ఆ బౌల్ స్టవ్ మీద వేడి చేస్తాం. వేడి చేస్తే ఏమవుతుంది, ఒక 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వేడి చేస్తే ఏమవుతుంది, పట్టుకోగానే చురుక్కుంటుంది, మనం తీసేసేస్తాం హ్యాండ్. ఓకే, అలా కాకుండా కొంచెమే గోరువెచ్చగా హీట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, మనం పట్టుకోగలుగుతాం. అంటే సపోజ్ కాఫీ కప్ ఉంది, కాఫీ కప్పు మనం పట్టుకోగలుగుతాం. ఓకే, పట్టుకొని మనం తాగగలుగుతాం. ఓకే, అట్ ద సేమ్ టైం కూల్ డ్రింక్ ఉంది, కూల్ డ్రింక్ ఏంటి, బాగా చిల్డ్ గా ఉంటుంది. ఆ చిల్డ్ కూల్ డ్రింక్ ఏం చేస్తాం, మనం పట్టుకోగలుగుతాం, తాగలుగుతాం. బట్ పట్టుకున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఇది బాగా కూలింగ్ ఉందా అనిపించింది. అలాగే హాట్ కాఫీ కప్పును పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఇది బాగా హాట్ గా ఉంది అనిపించింది. సో అంటే ఏంటి, ఈ కొలత, ఈ మెజర్ ఏదైతే ఉందో, ఈ మెజర్ ఆఫ్ హీట్నెస్, ఈ మెజర్ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. ఓకే, సో కోల్డ్ గా ఉన్నా కూడా అది హీట్ ఏనమ్మా, ఎందుకంటే నీ చేతిలో హీట్ ఉంటుంది, ఈ హీట్ అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి నీకు సెన్సేషన్ తెలుస్తుంది. హాట్ గా ఉన్నా కూడా ఆ బౌల్ అనేది పర్టికులర్ నువ్వు పట్టుకోబోయేది అనేది అది హీటే, ఎందుకంటే ఆ హీట్ కంటే నీ హ్యాండ్ లో హీట్ తక్కువగా ఉంటుంది. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ఎనర్జీ ట్రాన్స్ఫరెంట్ అనేది ఉంటుందో అప్పుడు అక్కడ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతున్నట్టే మీనింగ్. ఓకే, సో హీట్ అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటి,
ఇది ఆ డిగ్రీ, ఆ మెజర్ ఏదైతే ఉందో దాన్ని మెజర్ చేస్తాం. హార్డ్నెస్ గా ఉందా, కోల్డ్నెస్ గా ఉందా అని ఎలా చెప్తాం మనం? పట్టుకుంటేనే, లేదంటే మెజర్ చేస్తాను, ఏదో ఒక కొలత ఆధారంగా చెప్తాం. ఆ కొలతే టెంపరేచర్. దీన్ని మనం డిగ్రీ సెంటీగ్రేడ్ లో కొలవచ్చు, లేదా డిగ్రీ కెల్విన్స్, లేదా ఫారెన్ హీట్, ల్యూమస్, ఇలా 4 ఉన్నాయమ్మా. ఓకే, ఈ 4కి సంబంధించి తెలుసుకోవడమే మనకి స్కేల్స్, థర్మోమెట్రిక్ స్కేల్స్. ఓకే, థర్మోమెట్రిక్ స్కేల్స్ లేదా థర్మల్ స్కేల్స్ అంటాం, ఏదైనా అనొచ్చు. ఆ థర్మోమెట్రిక్ స్కేల్స్ గురించి మనం స్టడీ చేస్తే ఇందులో నుంచి మనకి క్వశ్చన్ అడగచ్చు. బట్ ఆ స్కేల్స్ అనేది తెలుసుకోవాలి అంటే ముందు మనం కాన్సెప్ట్ ఆఫ్ హీట్, కాన్సెప్ట్ ఆఫ్ టెంపరేచర్ గురించి మనం తెలుసుకోవాలి. హీట్ కి ఏంటి? జౌల్స్. చూడండి, టెంపరేచర్ కి ఏంటి? డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా కెల్విన్స్ లేదా ఫారెన్హీట్. ఓకే, యూనిట్స్ అర్థమవుతుందిగా. ఇక్కడే హీట్, టెంపరేచర్ రెండు సేమ్ కాదు. రెండుకి ఉన్న తేడా మీకు అర్థమైంది కదా. ఇంకా మీకు క్లియర్ కట్ గా అర్థం కావాలి అంటే ఇంకో కాన్సెప్ట్ చెప్తా, మీకు ఇప్పుడు అర్థమైంది. ప్రస్తుతానికి ఇది నోట్ చేసుకోండి. సో ఈ హీట్ అండ్ టెంపరేచర్ అనే కాన్సెప్ట్స్ మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం 2 సబ్స్టెన్సెస్ కన్సిడర్ చేద్దాం. 2 సబ్స్టెన్స్ కన్సిడర్ చేద్దాం. ఒకటి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ తో ఉందనుకుందాం, అండ్ ఇంకొకటి 20 డిగ్రీ సెంటీగ్రేడ్ తో ఉందనుకుందాం. I'm considering 2 substances which is having 100 degree centigrade and 20 degree centigrade, A, B. Okay. ఇప్పుడు ఈ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ లో, ఈ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్న సబ్స్టెన్స్ లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఎలా ఉంటాయమ్మా? బాగా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఏమవుతూ ఉంటాయి? బాగా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. అలాగే 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్న సబ్స్టెన్స్ లో ఉన్న మాలిక్యూల్స్ ఎలా అవుతుంటాయి? ఇవి కూడా వైబ్రేట్ అవుతాయి, బట్ వెరీ లెస్సర్ దాన్ దిస్. స్లోగా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. అంతేందుకు ఇప్పుడు మనం హాట్ వాటర్ పెట్టుకుంటాం కదా చలికాలంలో స్నానం చేయడానికి. మనం హాట్ వాటర్ తీసుకెళ్లి మనం స్టవ్ మీద పెడతాం. స్టవ్ మీద పెట్టాక ఏమవుతుంది? దానిలో హీట్ కావాల్సినంత వెళ్ళాక ఒక 100 డిగ్రీ సెంటీగ్రేడ్కి వెళ్ళాక ఏమవుతుందమ్మా? వాటర్ మరిగిపోతుంది, పొంగుతుంది వాటర్. అంతేందుకు పాలు కూడా ఉన్నాయి. మనం మిల్క్ తీసుకెళ్లి స్టవ్ మీద పెడతాం. మిల్క్ తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టినప్పుడు ఏమవుతుంది? దానికి కావాల్సిన హీట్, బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ దగ్గరికి వచ్చేసాక ఏమవుతుంది? వాటర్ పొంగుతాయి, పాలు పొంగు, అలాగే వాటర్ పొంగుతాయి, అలాగే పాలు కూడా పొంగుతాయి. పాలు కూడా పొంగి ఏమవుతాయి? స్టవ్ మీద పడిపోతాయి. సో అంటే ఏంటి? హీట్ అనేది ఎక్కువగా ఉంటే, అంటే టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటే అప్పుడు ఏమవుతుంది? దాంట్లో ఉండే మాలిక్యూల్స్ లో వైబ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వైబ్రేషన్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఈస్ మోర్, హియర్ ఈస్ లెస్. ఇక్కడ అంటే మనం తక్కువ టెంపరేచర్ ఉంది అనుకున్నాం గోరువెచ్చటి వాటర్లో. గోరువెచ్చటి వాటర్లో ఏవో కానీ, గోరువెచ్చటి పాలలో కానీ ఎంత అవి ఏమి అవ్వవు కదా. అందులో ఉండే మాలిక్యూల్స్ ఏమి ఎక్కువ అంటే ఉంటుంది, బట్ నాట్ మోర్ దాన్ దిస్. ఇదే ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో అంటే ఇప్పుడు ఏం చేద్దాం? ఈ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఏమవుతుందమ్మా? ఈ మాలిక్యూల్స్ అనేవి హై కైనెటిక్ ఎనర్జీతో వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఇది ఇక్కడ కూడా కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కానీ, బట్ వెన్ కంపేర్ టు దిస్ లో. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను ఒక చోటికి తెచ్చాను. 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ని అలాగే 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ని ఒక చోటికి తీసుకొచ్చాను. అప్పుడు ఏమవుతుందమ్మా? ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఉన్న మాలిక్యూల్స్, ఇక్కడ ఉన్న వాటితో ఏమవుతాయి? ఈ కైనెటిక్ ఎనర్జీని దీనికి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఈ కైనెటిక్ ఎనర్జీని ఏం చేస్తాయి? దీనికి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఈ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు, ఈ ట్రాన్సాక్షన్ జరగడమే ఈ నథింగ్ బట్ దిస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. అంటే కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది కదా కైనెటిక్ ఎనర్జీ. ఈ ఎనర్జీ ట్రాన్స్ఫర్ నే మనం హీట్ అంటాం. ఎనర్జీ ఇలా ట్రాన్స్ఫర్ అవ్వడమే హీట్. అర్థమవుతుంది కదా? ఓకే, క్లియర్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మామూలుగా మాలిక్యూల్స్ ఉన్నాయి. ఆ మాలిక్యూల్స్ కి కైనెటిక్ ఎనర్జీ ఉంది. ఇవి మోర్ ఎక్కువ ఉన్నాయి. అలాగే లెస్ ఉన్నవి కూడా ఉన్నాయి. లెస్ మాలిక్యూల్ ఎనర్జీ కూడా ఉన్నాయి. అవి ఏమవుతున్నాయి? రెండింటిని దగ్గరగా పెట్టినప్పుడు ఇది వీటి రెండింటి మధ్య ఏమవుతుంది? ఈ మాలిక్యూల్స్ హై వైబ్రేషన్ కదా, ఈ హై వైబ్రేటెడ్ మాలిక్యూల్స్ వెళ్ళి ఈ లో వైబ్రేటెడ్ మాలిక్యూల్స్ ని తాకి దీంట్లో ఉన్న ఎనర్జీని కొంచెం దీనికి ఇచ్చేసేస్తున్నాయి. ఓకే, దీంట్లో ఉన్న ఎనర్జీని దీనికి ఇచ్చేసేస్తున్నాయి. అంటే ఏమవుతుంది? ఇక్కడ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఎనర్జీ ఎక్స్చేంజ్ ఆర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. దిస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఆర్ దిస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ హీట్. దీన్ని మనం ఏమంటామమ్మా? హీట్ అంటాం. అర్థమైంది కదా? సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్
హీట్. అలాగే ఏదైనా బాడీ ఎంత హాట్ గా ఉంది ఏంటి తెలుసుకోవాలి అంటే, అంటే ఏదైనా బాడీలో ఉన్న టెంపరేచర్ ఎంతో తెలుసుకోవాలి అంటే మనం, లేదు ఆ బాడీలో ఉన్న మాలిక్యూల్స్ యొక్క టోటల్ ఎనర్జీ గురించి కనుక మనం తెలుసుకోవాలంటే దానికి మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలి, దానికి హీట్ ఇంక్రీజ్ చేయాలి. ఓకే, సో ఓకే మనకి కాన్సెప్ట్ ఇప్పుడు ఈ డెమోలో ఏంటంటే ఇక్కడ దాకా చాలు. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదమ్మా హీట్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, హీట్ అనే దాన్ని, హీట్ అనే డెఫినేషన్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం స్కేల్స్ కి వెళ్దాం. ఓకే, మన స్కేల్స్ లో కనుక చూసుకుంటే మనకి డిగ్రీ సెంటిగ్రేడ్, ఫారెన్హీట్ అండ్ కెల్విన్స్ అని ఉన్నాయి. ఓకే, ఈ డిగ్రీ సెంటిగ్రేడ్ ని ఆమ్స్టర్ సెల్సియస్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడమ్మా. ఓకే, అలాగే ఫారెన్హీట్ ని ఫారెన్హైట్ అనేటువంటి, అంటే ఆయన నేమ్ మీద వచ్చిన ఫారెన్హీట్ అనేది. అలాగే కెల్విన్ ని విలియం థామ్సన్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు. ఈయన్నే లార్డ్ కెల్విన్ అని కూడా అంటారు. అంటే కెల్విన్ ప్రభు, తెలుగు చెప్పాలంటే కెల్విన్ ప్రభు అనేవాడు ఈయన్ని, అంటే అంత గొప్ప వ్యక్తి. ఓకే, సో ఈ ముగ్గురు కనిపెట్టినటువంటి టెంపరేచర్ స్కేల్స్ మధ్య రిలేషన్స్ ని తెలుసుకుంటే మనకి ఈ థర్మో స్కేల్స్ అనేది, థర్మోమెట్రిక్ స్కేల్స్ అనేవి మనకి బాగా అర్థం అవుతాయి. చాలా చిన్న కాన్సెప్ట్ ఏనమ్మా, తేలిగ్గా అర్థం అయిపోతే జస్ట్ కామన్ సెన్స్ ఉంటే చాలు. ఓకే, లెట్స్ గో టు దట్ కాన్సెప్ట్. ఓకే, అది ఎలా ఉంటుంది అంటే మన థర్మల్ స్కేల్స్. ఓకే, ఈ స్కేల్స్ అనే కాన్సెప్ట్ ఎందుకంటే ఇప్పుడు నీట్ ఫిజిక్స్ కి మనకి థర్మల్ ఈ స్కేల్స్ ఇవన్నీ ఎందుకు సార్ అంటే ఇప్పుడు మీరంతా నీట్ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ లో కానీ అంటే అట్లాంటి పెద్ద పెద్ద చోట్ల సీట్లు తెచ్చుకుంటారు, అంటే మీరు డాక్టర్స్ కాబోతున్నారు. సో డాక్టర్స్ అయ్యే వాళ్ళకి సెల్సియస్ ఏంటి, ఫారెన్హీట్ ఏంటి, టెంపరేచర్ గురించి తెలియాలి. ఎవరికైనా ఫీవర్ వచ్చిందంటే, ఎవరికైనా జ్వరం వచ్చిందంటే వాడిని పట్టుకొని ఏం చేయాలి, వాడికి ఎంత టెంపరేచర్ ఉంది, వాడికి ఇంత టెంపరేచర్ కి ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఎంత మెడిసిన్ ఎక్కించాలి, చిన్నపిల్లలకి అయితే ఎంత మెడిసిన్ ఎక్కించాలి, ఇలాంటి క్యాలిక్యులేషన్ అంతా తెలియాలి. కాబట్టి కొంచెం బేసిక్ మ్యాథమెటిక్స్ ఉండాలి, ఫిజిక్స్ నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అందుకే ఫిజిక్స్ ని మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పెట్టింది ఉంటేనే కాదమ్మా. ఎందుకంటే మన బాడీలో రక్తనాళాల్లో కానివ్వండి అన్నిట్లోనూ ఒక మెకానిజం తో పనిచేస్తూ ఉంటుంది. ఓకే, హార్ట్ ఈజ్ ద మెయిన్ థింగ్. హార్ట్ పంప్ చేస్తుంది. హార్ట్ పంప్ చేసే విధానాన్ని బట్టి ఆ మెకానిజం కి అనుగుణంగా మనకి బ్రెయిన్, ఓకే, అలాగే మన కిడ్నీస్, లివర్ ఇవన్నీ ఫంక్షన్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటి, ఒక ఫిజికల్ దీనికి సంబంధించినవి. బాడీ మొత్తం కూడా ఏమవుతూ ఉంటుందమ్మా, బ్లడ్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో వర్క్ గురించి మీరు తెలుసుకోవాలి, అలాగే హీట్ గురించి తెలుసుకోవాలి, ఫిజిక్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అండ్ వీటిని కనుక్కోవడానికి లిటిల్ బిట్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ కూడా మీకు కావాలి. ఓకే, సో మీరు డాక్టర్ అయ్యా కూడా ఇవన్నీ కామన్. అంటే అక్కడ కాన్సెప్ట్స్ మీకు అర్థం కావాలి అంటే ఈ కాన్సెప్ట్స్ బేసిక్స్ అనమాట. అందుకని సో థర్మల్ స్కేల్స్ గురించి మనం తెలుసుకుందాం. మనకు తెలిసిన స్కేల్స్ ఏంటి, డిగ్రీ సెంటిగ్రేడ్ ఇప్పుడే చెప్పాను, సెల్సియస్ అని ఆయన కనిపెట్టాడు. ఓకే, నెక్స్ట్ ఫారెన్హీట్ అనేది గ్యాబ్రియల్ ఫారెన్హీట్ అనే ఆయన కనిపెట్టాడు చెప్పాను. కెల్విన్స్ అనేది లార్డ్ కెల్విన్ లేదా విలియం థామ్సన్ కనిపెట్టాడు. వీటన్నిటి కోసం ఈయన ఏం చేశాడంటే కొన్ని రెఫరెన్స్ పాయింట్స్ తీసుకున్నాడు. ఆ రెఫరెన్స్ పాయింట్స్ లో ఏంటంటే ఫస్ట్ ది ఐస్ పాయింట్ టెంపరేచర్, అది 0 డిగ్రీ సెల్సియస్. ఓకే, అలాగే బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్, బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ ఎంతమ్మా 100 డిగ్రీ సెల్సియస్. ఈ రెండింటి మధ్యలో ఉంటుంది సెంటిగ్రేడ్ స్కేల్ అనేది. అట్ ద సేమ్ టైం ఫారెన్హీట్ చూసుకున్నాం అనుకున్నామా, ఫారెన్హీట్ కి ఐస్ పాయింట్ టెంపరేచర్ వచ్చి 32 ఫారెన్హీట్. అలాగే ఇక్కడికి వచ్చేసి బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ వచ్చి 212 ఫారెన్హీట్. ఎందుకు సార్ ఇది అంటే వాళ్ళ ఇష్టం. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని కనిపెట్టాడమ్మా. టెంపరేచర్ మనకు కావాల్సింది ఏంటి, టెంపరేచర్ ని ఫైండ్ అవుట్ చేయడం. ఆ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ స్కేల్ ని కనిపెట్టారు. అందులోనే చేయాలని ఉంది, బెటర్మెంట్ కోసం అవ్వచ్చు, మోడిఫికేషన్ కోసం అవ్వచ్చు, బట్ దేనికోసమైనా అవ్వచ్చు. బట్ ప్రతి ఒక్కళ్ళు కనిపెట్టారు డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది బేస్ పాయింట్ లాగా అనమాట. సో ఇప్పుడు అదే డిగ్రీ కెల్విన్ తీసుకున్నాం అనుకున్నాము, 273.15 ఐస్ పాయింట్ టెంపరేచర్. అదే ఇక్కడ చూసుకుంటే 373.15. ఓకే, సో దిస్ ఈస్ ద స్కేల్ అనమాట. స్కేల్ ఇలా ఉంటుంది. మనకి మెయిన్ ఏంటమ్మా, 2 రెఫరెన్స్ పాయింట్స్ మెయిన్. ఒకటి బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్, ఐస్ పాయింట్ టెంపరేచర్.
డిగ్రీ సెంటీగ్రేడ్ లో అయితే కనుక ఐస్ పాయింట్ టెంపరేచర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్, బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్. అలాగే డిగ్రీస్ ఫారెన్ హీట్ లో అయితే కనుక ఐస్ పాయింట్ టెంపరేచర్ 32 degrees Fahrenheit and boiling point is 212 degrees Fahrenheit. At the same time Kelvin scale లో ఇది 273 373 అక్కడ ఉంటుంది బాయిలింగ్ పాయింట్ అండ్ ఐస్ పాయింట్ 32 ఉంటుంది. కెల్విన్స్ కి ఎలా ఉంటుందో చూసాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే రిలేషన్ కనుక్కుందాం వీటి మధ్య. ఓకే, మనకి వీటి మధ్య రిలేషన్ కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం నేనేం చేస్తానంటే ఎక్స్ యాక్సిస్ మీద సెల్సియస్ స్కేల్ ని, అలాగే వై యాక్సిస్ మీద ఫారెన్ హీట్ స్కేల్ ని తీసుకుంటాను. ఓకే, సో ఫారెన్ హీట్ స్కేల్ ని ఇందులో తీసుకున్నానమ్మా. తీసుకున్నాక ఏం చేస్తాను, ఇక్కడ ఫారెన్ హీట్ లో ఎంత నాకు 32 బేసిక్, సెంటిగ్రేడ్ లో ఆఫ్ కోర్స్ జీరోనే మనకి, సెంటిగ్రేడ్ లో జీరోనే మనకి. ఓకే, సో అలాగే హైట్ ఎంత, హైయెస్ట్ ఎంత 212 ఫారెన్ హీట్. అలాగే సెంటిగ్రేడ్ లో హైయెస్ట్ ఎంత 100 ఫారెన్ హీట్, 100 సెల్సియస్. సారీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, వీటి మధ్యలో ఒక గ్రాఫ్ డ్రా చేస్తాను. 212 ఇది ఒక పాయింట్, 32 0 ఇది ఒక పాయింట్. సో ఇప్పుడు నాకు గ్రాఫ్ ఎలా వస్తుందమ్మా, ఇది రెండింటి మధ్యలో వస్తుంది. ఇది నాకు వచ్చే గ్రాఫ్. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. ఇదేంటమ్మా, ఇదంతా ఫారెన్ హీట్ స్కేల్, ఇదేమో సెల్సియస్ స్కేల్. ఓకే, ఇక్కడ ఎక్కడో ఒక చోట నేను ఒక పాయింట్ కనుక కన్సిడర్ చేస్తే ఆ పాయింట్ ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్ లో సి అవుతుంది, సెల్సియస్ స్కేల్ అవుతుంది, వై యాక్సిస్ లో ఫారెన్ హీట్ అవుతుంది, సి కామా ఎఫ్ అవుతుంది. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఎక్స్ యాక్సిస్ మీద సిని అలాగే వై యాక్సిస్ మీద ఎఫ్ ని గుర్తుపెడతాను. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నాకు రిలేషన్ కావాలి. ఈ రెండింటి మధ్య నాకు రిలేషన్ కావాలి కాబట్టి నేను దీన్ని ఎలా కన్సిడర్ చేస్తానంటే, ఈ ముక్కను ఒక ట్రయాంగిల్ గా, అలాగే ఈ ముక్కను ఒక ట్రయాంగిల్ గా కన్సిడర్ చేస్తాను. ఇది రెండు ఎలా ఉన్నాయమ్మా, సిమిలర్ ట్రయాంగిల్స్ లా ఉన్నాయి. చూడండి, 2 ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రిన్సిపల్ ప్రకారంగా చేస్తాం. సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రిన్సిపల్ ఏంటి, దిస్ డివైడెడ్ బై దిస్ ఇస్ ఈక్వల్స్ టు దిస్ డివైడెడ్ బై దిస్. ఓకే, సపోజ్ దీన్ని నేను స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్ అనుకుంటే, ఇది స్మాల్ ఎక్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి క్యాపిటల్ ఎక్స్ అని కనుక నేను అనుకుంటే ఏమవుతుంది, స్మాల్ హెచ్ బై క్యాపిటల్ హెచ్ ఇస్ ఈక్వల్స్ టు స్మాల్ ఎక్స్ బై క్యాపిటల్ ఎక్స్. ఓకే, అంటే ఏమవుతుందంటే ఈ ముక్క ఏదైతే ఉందో ఈ ముక్క డివైడెడ్ బై ఇది. ఓకే, సో ఈ ముక్క ఏంటమ్మా, ఈ పర్టికులర్ రీజియన్ ముక్క నాకు ఎలా వస్తుంది, F32. ఇదన్నిటి మధ్యలో ఉన్న స్పేసే కదా, ఇదన్నిటి మధ్యలో ఉన్న స్పేస్ కాబట్టి ఇక్కడ నేను రాసుకోవచ్చు F-32 డివైడెడ్ బై, ఇక్కడ ఏమవుతుంది ఈ ముక్క అంటే ఏం రాసుకోవచ్చు నేను, 32 కి 212 కి మధ్యలో ఉంది. అండ్ ఫస్ట్ ఈ ముక్క తీసుకోవాలి, ఫస్ట్ ఇది తీసుకోవాలి. అంటే y సెగ్మెంట్ తీసుకున్నాను, F-32. ఓకే, F-32 తీసుకున్నాక నెక్స్ట్ ఈ y సెగ్మెంట్ లో ఇది ఉంటుంది. ఈ సెగ్మెంట్ లో ఏముందమ్మా, నాకు 212 - 32 ఉంటుంది. అంతే కదా, ఇక్కడ F32 మధ్యలో ఉంది, ఇక్కడ 212 32 మధ్యలో ఉన్నాయి పాయింట్స్. సో ఏం చేసా, ఇక్కడ F-32 చేసా, ఇక్కడ 212 - 32 చేసా. సో F-32 డివైడెడ్ బై 212 - 32 ఈక్వల్స్ టు, ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రిన్సిపల్ అమ్మా, అంతకుమించి ఏం లేదు. ఈక్వల్స్ టు ఈ పర్టికులర్ రీజియన్, ఈ పర్టికులర్ ఎక్స్ సెగ్మెంట్ అంత C - 0. మళ్ళీ 32 రాసుకోకండి అమ్మా, 32 ఈజ్ రిలేటెడ్ విత్ ఫారెన్ హీట్. మనకి సెల్సియస్ అనేది ఎక్స్ మీదే ఉంటుంది, సెల్సియస్ ఎక్స్ మీద ఏముంది, C - 0 డివైడెడ్ బై పెద్దది 100 - 0. ఓకే, సో ఇప్పుడు నాకు ఎంత వస్తుందమ్మా, F-32 డివైడెడ్ బై 180 ఈజ్ ఈక్వల్స్ టు C/100. ఓకే, సో దీన్ని కనుక కొంచెం సింప్లిఫై చేస్తే నాకు ఏమొస్తుందంటే C/5 ఈజ్ ఈక్వల్స్ టు F-32/9. ఓకే, అంటే 0 0 క్యాన్సిల్ చేసాం, 2 5s 2 9s. సో దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సెల్సియస్ స్కేల్ అండ్ ఫారెన్హీట్ స్కేల్. ఓకే, సో ఇంకా పర్టికులర్ గా చెప్పాలి అంటే, ఇది నాకు అర్థం కావట్లేదు సార్, ఇది నాకు ఎలా తెలుసుకోవాలి అంటే, ఒకటేనమ్మా, ఫస్ట్ రీడింగ్. ఓకే, రీడింగ్ మైనస్ బేస్ ఎంత
ice point divided by steam point minus ice point. సెల్సియస్ కి చూసుకున్నాం అనుకోండి, మామూలు రీడింగ్ ఎంత సెల్సియస్, ఐస్ పాయింట్ ఎంత 0, స్టీమ్ పాయింట్ టెంపరేచర్ ఎంత 100, ఐస్ పాయింట్ టెంపరేచర్ ఎంత -0. అదే కనుక మనం ఫారెన్హీట్ లో తీసుకున్నాం అనుకోండి, రీడింగ్ ఎంత నాకు F, అంటే మనం కనుక్కోవాల్సిందే మీనింగ్, రీడింగ్ ఎంత అంటే కనుక్కోవాల్సింది లేదా వాడు ఇచ్చింది, మైనస్ ఐస్ పాయింట్ టెంపరేచర్ ఎంత ఫారెన్హీట్ కి 32 డివైడెడ్ బై స్టీమ్ పాయింట్ టెంపరేచర్ ఎంత 212 మైనస్ ఐస్ పాయింట్ టెంపరేచర్ ఎంత 32. సో ఇది రెండింటి మధ్య రిలేషన్షిప్ అర్థమైంది అనుకుంటా, ఆ గ్రాఫ్ నుంచి వచ్చిందమ్మా ఇదంతా. ఓకే, సో ఇదే కనుక మనం కెల్విన్స్ తీసుకున్నాం అనుకోండి, చెప్తాను, ఇక్కడ స్పేస్ లేదు, మీరు నోట్ చేసుకోండి, నెక్స్ట్ చెప్తాను. సో మనం సెల్సియస్ ఫారెన్హీట్ కనుక్కున్నాం కదమ్మా, ఇప్పుడు రిలేషన్షిప్ విత్ కెల్విన్ స్కేల్ కూడా చూద్దాం. అదే ఇప్పుడు కెల్విన్ స్కేల్ తో రిలేషన్ అనుకోండి, ఏమవుతుంది, సపోజ్ సెల్సియస్ తో చూద్దాం, C - 0 is equals to 100 - 0. అంటే ఏంటి, నథింగ్ బట్ రీడింగ్ మైనస్ ఐస్ పాయింట్ డివైడెడ్ బై స్టీమ్ పాయింట్ ఆర్ బాయిలింగ్ పాయింట్ మైనస్ ఐస్ పాయింట్. ఇది ఫార్ములా అంతే. సో ఇప్పుడు ఏం చేయాలి, కెల్విన్స్ లో మనకి బేసిక్ ఏంటమ్మా K, ఐస్ పాయింట్ ఎంత 273.15, స్టీమ్ పాయింట్ ఎంత 373.15 మైనస్ 273.15. ఓకే, సో ఇదంతా అవుతుంది C/100 is equals to K minus 273.15 divided by 100. 100 cancel అయిపోతుంది. సో Kelvin is equals to C plus 273.15. This is the well known answer మనకు బాగా తెలిసిన ఆన్సర్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి రిలేషన్ ఏంటో అర్థమైంది కదమ్మా. C - 0 by 100 - 0 is equals to F - 32 by 212 - 32 is equals to C plus 273.15. ఓకే, సో దిస్ ఈస్ అవర్ రిలేషన్షిప్. ఈ మూడు స్కేల్స్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ అమ్మా ఇది. ఓకే, ఏదైనా సరే బేస్ పాయింట్ ఇదే, దిస్ ఈస్ ద బేస్ పాయింట్. అండ్ సెల్సియస్ స్కేల్ ని కూడా మనం ఏమనుకుంటాం, బేస్ మిడ్ గా చూస్తాం. ఏది కనుక్కోవాలన్నా సెల్సియస్ స్కేల్ లో ఉండే C - 0 డివైడెడ్ బై 100 - 0 అని మనం బేస్ పాయింట్ గా చూస్తాం. ఇది ఎలా వచ్చింది అంటే చూడండి, నాకు ఇలాగే వచ్చింది, రీడింగ్ మైనస్ ఐస్ పాయింట్ డివైడెడ్ బై బాయిలింగ్ పాయింట్ మైనస్ ఐస్ పాయింట్. లేదంటే ఇందాక చెప్పా గ్రాఫ్ చూసారు కదా, ఆ గ్రాఫ్ ని బట్టి మనం ఈ ఈక్వేషన్ ని కనుక్కున్నాం. ఓకే, సో ఆ గ్రాఫ్ గుర్తుపెట్టుకోండి, అలాగే ఈ కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోండి. 2-3 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ 3 స్కేల్స్, 3 థర్మోమెట్రిక్ స్కేల్స్. వీ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్, మనం వీటిలో నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇది ఇలా రాయిద్దామా, ఇదే రాయండి, ఈ పర్టికులర్ థింగ్ నే ఇక్కడ రాసేసేయండి. K minus 273.15 divided by 373.15 minus 273.15 ఇలాగే రాసేసేయండి. ఓకే, ఇదే బెస్ట్. ఇలా ఉంటేనే మనకి రిలేషన్ ఎగ్జాక్ట్ గా అర్థమవుతుంది. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ చూడండి ఎలా ఉన్నాయో. కన్వర్ట్ 27 degrees centigrade Celsius in Kelvins and Fahrenheit. ఫస్ట్ కెల్విన్స్ లో మారుద్దాం. కెల్విన్స్ లో మార్చాలంటే ఏంటి, సెంటిగ్రేడ్ ప్లస్ 273.15 వేసేస్తే చాలు. అంటే 27 ప్లస్ 273.15 దట్ ఈస్ ఈక్వల్స్ టు 300.15 కెల్విన్స్ అయిపోయింది. ఇప్పుడు ఫారెన్హీట్ లో మార్చి చూద్దాం. ఫారెన్హీట్ లో మార్చాలంటే ఫార్ములా ఏంటమ్మా, C - 0 by 100 - 0 is equals to F - 32 divided by 212 - 32. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసి మీకు ఇచ్చాను ఆల్రెడీ. అదేంటి, C/5 is equal to F - 32 by 9. ఓకే, సో ఇప్పుడు సెంటిగ్రేడ్ ఎంత మనకి ఇచ్చింది, సెల్సియస్ లో ఇచ్చారు కాబట్టి సెంటిగ్రేడ్ ఇచ్చాడు. అదే ఫారెన్ హీట్ లో ఇచ్చి సెల్సియస్ కనుక్కోమంటే ఇక్కడ వేసేవాళ్ళం, బట్ సెల్సియస్ లో ఇచ్చారు కాబట్టి C ప్లేస్ లో మనం దాన్ని ఉంచాలి. కాబట్టి 27 divided by 5 is equals to F - 32. So 27 into 9 divided by 5 is equals to F - 32. 27 9s కదా, 27 9s 243. 243 divided by 5, 5 4s 43, 5 8s 0.6. So 48.6 is equals to F - 32. So F is equals to 48.6 plus 32. So total
80.6 ఈస్ యువర్ ఆన్సర్. ఓకే, ఇదమ్మా మీ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ఫర్ రియూమస్ స్కేల్, ఏం సార్ రియూమస్ అంటున్నారు, ఇదేం స్కేల్ మధ్యలో అంటే రియూమస్ కాదు, వెంకటేష్ స్కేల్ నీకు కొట్టిస్తాడు, లేదంటే విక్కీ స్కేల్ నీకు కొట్టిస్తాడు. ఏ స్కేల్ అయినా ఇవ్వండి. ఇప్పుడు నేను చెప్పిన విధానంలో నేను చెప్పిన రిలేషన్ యూజ్ చేసి మీరు చేసుకుంటే చాలు, మీకు ప్రాబ్లం ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, రియూమస్ స్కేల్ ఈస్ ఐస్ పాయింట్ ఈస్ 0 degrees సెంటిగ్రేడ్. ఐస్ పాయింట్ ఇచ్చాడు అంత 0 degrees సెంటిగ్రేడ్. అలాగే స్టీమ్ పాయింట్ ఇచ్చాడు ఎంత 80 degrees రియూమస్. దెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ 20 degrees సెంటిగ్రేడ్ ఇన్ రియూమస్. 20 degrees సెంటిగ్రేడ్ నేను రియూమస్ లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే ఏం లేదమ్మా, ఫస్ట్ బేస్మెంట్ ఏంటి C minus 0 by 100 minus 0 అంటే ఏంటి, రీడింగ్ మైనస్ ఐస్ పాయింట్ డివైడెడ్ బై స్టీమ్ పాయింట్ మైనస్ ఐస్ పాయింట్. ఇది కదా ఫార్ములా. సో దాని ప్రకారం ఏమొచ్చింది, C minus 0 డివైడెడ్ బై 100 minus 0. ఇప్పుడు రియూమస్ స్కేల్ లో మనకి ఎలా ఉంది, రియూమస్ స్కేల్ కూడా ఇదే దీంట్లో కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసిన తర్వాత రీడింగ్ ఎంత R మైనస్ ఐస్ పాయింట్ ఎంత 0 డివైడెడ్ బై స్టీమ్ పాయింట్ ఎంతమ్మా 80 మైనస్ ఐస్ పాయింట్ ఎంత 0. ఇక్కడ C ఇచ్చారు మనకి ఎంత 20 degrees సెంటిగ్రేడ్ కాబట్టి 20 minus 0 డివైడెడ్ బై 100 minus 0 is equals to R by 80 అంటే 20 divided by 100. 1 by 5 is equal to R by 80. 5 16ths. So R is equals to 16 degrees reverse. This is your formula. R is equals to 16. ఇది మీకు వచ్చే ఆన్సర్. ఓకే, అర్థమైంది కదమ్మా ఎలా చేయాలంటే. ఇంకొక ప్రాబ్లం ఉంది, అది చెప్పేసి ఈ డెమో క్లాస్ నేను వైండ్ అప్ చేసేసేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడమ్మా. If temperature change from 30 degrees to 60 degrees centigrade. Temperature change అయిందమ్మా 30 degrees centigrade నుంచి 60 degrees centigrade. Then find out the value of delta T in terms of Kelvin and Fahrenheit. Delta T అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. ఎంత టెంపరేచర్ చేంజ్ అయింది అనేది మనం ఇప్పుడు కనుక్కొని చెప్పాలి. ఓకే, అంటే ఏం లేదమ్మా, ఒకటే చిన్న బేసిక్ పాయింట్ ఏంటంటే 1 degree centigrade చేంజ్ అయింది అనుకున్నామా, కెల్విన్స్ లో ఎంత చేంజ్ అయింది 1 degree కెల్విన్ చేంజ్ అయింది. ఎందుకంటే రెండిట్లో ఎందుకు సేమ్ ఉంటుంది అంటే రెండింటికి ఒకటి సెంటిగ్రేడ్ బై 100, ఒకటి అంటే C minus 0 by 100 minus 0, ఒకటి K minus 273 డివైడెడ్ బై 100. అంటే రెండు 100 లోనే ఉన్నాయి కాబట్టి రెండు క్యాన్సిల్ అయితే దాదాపుగా ఒకదానికొకటి ఈక్వల్ గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి. కాబట్టి 1 degree చేంజ్ ఇస్ ఈక్వల్ టు 1 degree కెల్విన్ చేంజ్. సో 30 degrees సెంటిగ్రేడ్ నుంచి 60 degrees సెంటిగ్రేడ్ కి మధ్య ఎంత చేంజ్ ఉంది, 30 degrees సెంటిగ్రేడ్ చేంజ్ ఉంది. కాబట్టి కెల్విన్స్ లో ఎంత చేంజ్ అవుతుంది, 30 కెల్విన్స్ చేంజ్ అవుతుంది. ఇదే ఫారెన్ హీట్ లో అనుకోండి, అలా కాదు. C by 100 కి ఇక్కడ F minus 32 by 180 ఉంటుంది. అంటే అంత 1 degree సెంటిగ్రేడ్ చేంజ్ కి 1.8 ఫారెన్ హీట్ చేంజ్ అవుతుంది. 1 degree సెంటిగ్రేడ్ కనుక చేంజ్ అయితే 1.8 టైమ్స్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ 30 degrees చేంజ్ కాబట్టి ఏమవుతుంది, 30 into 1.8 అంటే అంత దాదాపుగా 54 degrees ఫారెన్హీట్. దిస్ ఇస్ ద ఆన్సర్. సో 54 and 30 కెల్విన్, దిస్ ఇస్ ద ఆన్సర్. అంతేనమ్మా, ఇలా ఉంటాయి ప్రాబ్లమ్స్. చాలా సింపుల్ గా ఉంటాయి. జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే కనుక మనం చాలా తేలిగ్గా అర్థమైపోతాయి. దాని గురించి పెద్దగా మనం దిగులు పడాల్సిన పని కూడా లేదు. సో ఓకే, సో ఇక్కడతో నా డెమో క్లాస్ ని నేను వైండ్ అప్ చేసేస్తున్నాను. మీకు కనుక నా క్లాసెస్ నచ్చినట్టయితే కనుక మీరు కమెంట్స్ రూపంలో నాకు చెప్తే, ఓకే అనుకుంటే కనుక నేను అంటే నేను ఇంకా పెట్టబోతున్నాను. మీరు ఓకే అనకపోయినా కూడా నేను నీట్ ఫిజిక్స్ కి సంబంధించిన క్లాసెస్ అన్ని పెట్టబోతున్నాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసుకొని నేను ఫస్ట్ యూనిట్ 1 నుంచి కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో మీకు కనుక నా క్లాసెస్ నచ్చినట్టయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై. ఐఎమ్ సైనింగ్ ఆఫ్.